తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉభయ గోదావరి జిల్లాల పట్టుబద్దల ఎమ్మెల్సీ ఎన్నిక ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ కార్యక్రమానికి భీమవరం నుండి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పీఎస్సీ చైర్మన్ స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు 60 కార్లలో ఏలూరు తరలి వెళ్లారు. భీమవరం టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు కార్ల ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, గూడూరి సుబ్బారావు, వీరవాసరం మండల అధ్యక్ష ఉపాధ్యక్షులు కొల్లేపర శ్రీనివాస్, ఎరకరాజు గోపాలకృష్ణంరాజు, భీమవరం మండల టీడీపీ అధ్యక్షులు రేవు వెంకన్న, ఎన్డీఏ కూటమి నాయకులు మెరగాని నారాయణమ్మ, కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, నాగిడి తాతాజీ, కోళ్ల సీతారాం, గొల్లపల్లి విజయలక్ష్మి, ఆకుల మౌనిక, యాళ్లబండి ఇందిర, సయ్యద్ నసీమా బేగం, ఎండీ షబీనా, గంధం రాధా, కోళ్ల నాగబాబు, గునుపూటి తిరుపాల్, మండవల్లి ఈశ్వర్, తుంపూడి వెంకట కృష్ణగుప్తా, నేదునూరి గంగాధర్, కడలి వాసు, బొమ్మిడి మధు, కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం నుంచి పేరాబత్తుల రాజశేఖర్ గారి నామినేషన్ ప్రకారం కోసం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి మా తోట సీతారాం ఇన్ఛార్జి తోట సీతారాం గారి ఆధ్వర్యంలో, అలాగే ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు, వాళ్ళు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరిగింది. ఇదే ఈ సూచన శుభ పరిణామం. ఎందుకంటే పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఘన విజయం ఖాయం. ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటును వినియోగించుకొని కూటమి అభ్యర్థిని గెలిపించడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేరాబత్తుల రాజశేఖరం గారి నామినేషన్ సందర్భంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా సుమారు ఒక 50 కార్లలో ర్యాలీగా బయలుదేరి ఈరోజు ఏలూరులో జరుగుతున్న నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ నాయకులందరూ ఉదయం 5 గంటల నుంచే సంసిద్ధమై ఉన్నారంటే చాలా ఆనందంగా ఉంది. వీళ్ళ ఊపు, వీళ్ళ వ్యవహారం చూస్తుంటే, ఇక్కడ భీమవరం చూస్తుంటే మంచి మెజారిటీతో భీమవరం నియోజకవర్గంలో పేరాబత్తుల రాజశేఖర్ గారికి మెజారిటీ వస్తుంది. ఈ కార్యక్రమంలో ఈ టీడీపీ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతామహాలక్ష్మి గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే మన ఆంజనేయులు గారు, అలాగే బీజేపీ నుంచి మంత్రి గారు వర్మ గారు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. భీమవరంలో మంచి రిజల్ట్స్ వస్తుంది. అంతేకాదు యువకులు, మహిళలు అందరూ కూడా భీమవరంలో నేనే క్యాండిడేట్ అన్నట్టు పనిచేస్తున్నారు. మంచి శుభపరిణామం, మంచి మెజార్టీతో భీమవరంలో గ్యారంటీ భీమవరం నియోజకవర్గం నుంచి వస్తుంది రాజశేఖర్ గారికి. అందరం కలిసి ఏలూరు వెళ్ళి ఈరోజు నామినేషన్ వేయడం, 27వ తారీఖు ఎలక్షన్కి సమిష్టిగా మంచి మెజార్టీ తీసేయడానికి భీమవరం నియోజకవర్గం నాయకులందరూ కృషి చేస్తున్నారంటే వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. ఈ రోజున భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం నుంచి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ గారి నామినేషన్ సందర్భంగా ఏలూరు బయలుదేరడానికి వీరవాసరం నుండి 10 కార్లతో బయలుదేరడం జరిగింది. 10 కార్లు వీరవాసరం నుంచి బయలుదేరడం జరిగింది. మన పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయం ఏంటనేది భీమవరం వచ్చేటప్పటికి ఈ కార్లు, ఈ కోలాహలం, ఈ జనం చూసేటప్పటికి ఆయన విజయం అఖండ విజయంతో గెలుస్తారని మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేసుకుంటూ, అదే ఈ రోజున ఈ తోట సీతారామలక్ష్మి గారి మా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యంలో మేమందరం ఏలూరు వెళ్ళడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటాం. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సాగి రామకృష్ణంరాజు 43వ వర్ధంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని కళాశాల ఉపాధ్యక్షులు ఎస్వీ రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కెఎన్వి సత్యనారాయణ మాట్లాడుతూ, కళాశాల వ్యవస్థాపకులు స్వర్గీయ సాగి రామకృష్ణంరాజు పేరిట ప్రతి ఏటా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈసారి విద్యార్థులు 150 యూనిట్ల రక్తదానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్, ధరణి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదానం జరిగింది. సాయి రామకృష్ణరాజు గారి వర్ధంతి సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఇవాళ స్టూడెంట్స్ అందరూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి వచ్చేసినందుకు స్టూడెంట్స్కి అందరికీ మేనేజ్మెంట్ తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాం. మీరందరూ మానవ సేవ ఆదర్శంగా తీసుకుని ఈ బ్లడ్ ప్రాణదానం చేస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకుని మరింత మంది స్టూడెంట్స్ ముందుకు వచ్చి ఈ బ్లడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
మనం బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగింది. ఇది ఏంటంటే నిన్న ఫిబ్రవరి 9వ తారీఖు మన కాలేజీ వ్యవస్థాపకులు శ్రీ సాగి రామకృష్ణరాజు గారి వర్ధంతి. ఆ సందర్భంగా అంటే నిన్న ఆదివారం అయింది, మీకు పిల్లలు వాళ్ళు కొంచెం రావడం కొద్దిగా ఇది అవుతుందని ఈ రోజు పెట్టడం జరిగింది. అదే వర్కింగ్ అయితే అదే రోజు పెట్టేస్తాం. ఆ సందర్భంగా మనం ఈ రోజు ఇక్కడ ఈ బ్లడ్ బ్యాంకు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి విద్యార్థులని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది బ్లడ్ యాక్చువల్లీ మనం తయారు చేయలేము, ఎక్కడ మిగతా వస్తువులన్నీ మనం ఎక్కడో ఒకటి తయారు చేస్తాం. ఇది ఎవరు తయారు చేయలేము, మనం ఇంకో మనిషి ఇవ్వటమే ఇది. అలాంటిది పవిత్రమైన కార్యక్రమం ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం. దానికి చాలా మీరు ముందుకు వచ్చినందుకు నేను మరొకసారి మీరు మీ స్ఫూర్తితోటి మీరు చాలా బాగా ముందుకు వచ్చారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇన్ సర్కారీ ఇంజనీరింగ్ కాలేజ్ లేట్ శ్రీ సాగి రామకృష్ణరాజు గారి మెమోరియల్ సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ విత్ organized by the NSS unit with support of both ASN Raju Blood Bank and Dharni Bank. So the people who are attending for this blood donation camp, they will get the certificate from the both units and it will reflected in our NSS service also. So I request to all the students who are attending and who are donating the blood, they are try to get their certificates immediately. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామంలో జరుగుతున్న శ్రీ సత్తమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు సతీమణి వసంతకుమారి సోమవారం పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలిదిండి వారి ఆడపడుచు అమ్మవారు వెలిసిన చరిత్ర తెలుసుకున్నానని, మహిమ కలిగిన తల్లి శ్రీ సత్తమ్మ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం ఈనాడు కలిగిందన్నారు. ముదునూరి వెంకటరాజు దంపతుల కుమార్తె అయిన భూపతిరాజు దినేష్ వర్మ నాగసాయి మానస దంపతులు ముత్తైదువులతో కలిసి వచ్చి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం గావించి కుంకుమ పూజలు చేశారు. అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ఉండాలని వేడుకున్నారు. महाकाली महालक्ष्मी महासुरुद्राम महाकाली महालक्ष्मी महासुरदेवत्रे नमः भीमस्देवत्रे नमः पशुपते देवस्पते नमः महातो देवस्पते नमः ఈశానదేవత్రే నమః సర్వస్దేవత్రే నమః రూపస్దేవత్రే నమః. మన గ్రామంలో పెదపుల్లేరు గ్రామంలో వేయించేసినటువంటి గ్రామ మన పెదపుల్లేరు గ్రామంలో వేయించేసిన గ్రామ దేవత శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు 60వ జాతర మహోత్సవ సందర్భంగా ఈరోజు సోమవారం ఉదయం త్రయోదశి పరమ పుణ్యకాలంలో అమ్మవారికి ముదునూరి వెంకటరాజు గారు వారి దంపతుల కుమార్తె అయినటువంటి చిరంజీవి భూపతిరాజు దినేష్ వర్మ గీత నాగసాయి మానస దంపతుల చేత ఈ యొక్క అమ్మవారికి మన గ్రామంలో
సహస్ర కలశాభిషేకాన్ని అమ్మవారికి అభిషేకం పూర్వకంగా జరిపించుకోవడం జరిగింది. అలాగే 50 మంది ముక్తేదులు కూడా మన గ్రామంలో వచ్చి ఈ అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం జరుపుకుని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృపపాత్రలు పొందగలిగారు. కావున ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి వారి కుటుంబాలు అష్టైశ్వర్య ఆరోగ్యాలతోటి కుటుంబం సంతాన సౌభాగ్యాలతోటి వర్ధిల్లాలని చెప్పి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కలగాలని కోరుచున్నాం. లోక కళ్యాణార్థం రాజులపేట గ్రామ అభివృద్ధికి సుదర్శన హోమం నిర్వహించామని గ్రామ సర్పంచ్ నల్లపరాసు వెంకటరామరాజు అన్నారు. ఆకివీడు మండలం రాజులపేట గ్రామంలో సర్పంచ్ నల్లపరాసు వెంకటరామరాజు 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన స్వగృహం నందు గ్రామ అభివృద్ధికి సుదర్శన హోమం, పూర్ణాహుతి, వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీనివాస కళ్యాణం మా స్వగృహం నందు మరి జరిపించడానికి వరహాపట్నం బ్రేమలో అలాగే సిద్ధాపురం మన బ్రేమలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం ఇక్కడ సమకూర్చడం జరిగింది. మరి లోక కళ్యాణార్థం మరి ఈ రాజులపేట గ్రామ అభివృద్ధి కొరకు అలాగే అందరూ గ్రామ ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని హోమాలు శ్రీనివాస కళ్యాణం చేయాలనే సంకల్పంతో ఇక్కడ ఈరోజు జరగటం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పిలిచినందుకు మన ఈ కళ్యాణంలో పాల్గొన్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా నా కుటుంబం తరపున గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. ఈరోజు రాజులపేట గ్రామంలో సర్పంచ్ గారైనటువంటి నల్లపరాజు వెంకటరామరాజు గారి యొక్క 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన లోక కళ్యాణార్థం గ్రామ అభివృద్ధి కొరకు విశేషంగా సుదర్శన హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని విశేషంగా శ్రీభూసమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కూడా జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వారి బంధువులు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని కార్యక్రమాన్ని హోమ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ స్టీల్ గ్లాసులు, ప్లేట్లు మాత్రమే వాడాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ రీజనల్ మేనేజర్లు వెంకన్నబాబు రామకృష్ణ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో భీమవరం లూథరన్ హైస్కూల్లోని 120 మంది విద్యార్థులకు దాతల సహకారంతో 120 స్టీల్ గ్లాసులు, 120 కంచాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, 10 రోజులుగా పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం జరుగుతోందని, ప్రజల్లో కూడా మార్పు రావాలని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరారు. పట్టణానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారులు కోటిపల్లి సాయి పార్థసారథి సహకారంతో 120 స్టీల్ గ్లాసులు, 120 కంచాలను అందించామని అన్నారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం మణిరాజు, పీఈటీ ప్రసన్న, కె నాగరాజు పాల్గొన్నారు. ప్లాస్టిక్ చాలా అనంతం. ఇప్పుడు మన డ్రైనేజీలన్నీ ఫుల్ అయిపోవడానికి, నదులు కాలువలు కూడా పొల్యూట్ అయిపోవడానికి కారణం కేవలం ప్లాస్టిక్.
ప్లాస్టిక్ మైక్రాన్స్ అని ఉంటాయి. ఇప్పుడు పిల్లలు మీరు ఎవ్వరు కూడా మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ప్లాస్టిక్ కవర్లో టీలు కానీ లేదా వేడి పదార్థం సాంబారు రసం ఏది తెచ్చినా తినొద్దు, తాగొద్దు, అని తేనివ్వద్దు. మీరు కావాలంటే బాక్స్ పట్టుకెళ్ళండి, స్టీల్ బాక్స్, దాంట్లో ఇచ్చిరండి, ప్లాస్టిక్ పట్టుకెళ్ళండి, తీరండి. సో దాంతో మీకు తెలీదు చిన్న చిన్న మైక్రాన్స్ కాగిపోయి దాంట్లోకి వెళ్ళి హాయిగా మన కడుపులోకి వెళ్తుంది. అది మామూలుగా జీర్ణం అవుతుంది. అది మెల్లమెల్లగా ఇప్పుడు చూసారా కొన్ని గేదెలు అవి ఆవులు ఈ టౌన్లో ఫుడ్ తింటా ఆ డస్ట్బిన్స్లో ప్లాస్టిక్ కూడా వెళ్ళిపోతున్నాయి. అతను ప్లాస్టిక్ అనర్థాల గురించి తెలుసుకొని ప్లాస్టిక్ని ఎలా నిషేధించాలనే ఉద్దేశంతో మీకు కూడా ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాస్టిక్ ప్లేట్స్ ప్లాస్టిక్ వాడకుండా ఉండడానికే అతను తన సొంత ఖర్చుతో మీ అందరికీ స్టీల్ ప్లేట్స్ స్టీల్ గ్లాసెస్ సమకూరుస్తున్నాడు. చాలా అభినందనలు. కుమారుడు పార్థసారథి మరి 10th క్లాసు విద్యార్థి, మంచి బ్యాడ్మింటన్ ప్లేయరు. మరి అతను మరి ఈ ప్లాస్టిక్ని వాడకూడదు అన్న సదుద్దేశంతో పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావాలని, ఒక విద్యార్థి అయినా కానీ మిగతా పిల్లల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే సదుద్దేశంతో మరి పాఠశాలలో ఈ విధంగా చేద్దాము అని ఆ నాన్నగారిని తీసుకుని మరి బిల్డర్గా ఉన్నటువంటి నాగరాజు గారిని తీసుకుని మరి ఓన్లీ ప్లాస్టిక్కే వాడకూడదని చెప్పడం కాకుండా మరి సుమారుగా 150 కంచాలు 150 గ్లాసులు తన నాన్నగారితో మరి గ్లాసులతో కలిగి మరి ప్లేట్లు గ్లాసులు పాఠశాలకి డొనేషన్ చేయించడం, రంగసాయి గారి ఆధ్వర్యంలో డొనేషన్ చేయించడం నిజంగా మరి అది చాలా ఆనందదాయకమైన విషయం అని తెలియజేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్డీఏ కూటమి ఉభయ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం నామినేషన్ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు. ఏలూరు విచ్చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం పలికిన జిల్లా బీజేపీ నాయకులు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ భీమవరం పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అంజుబాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సాగి రామకృష్ణంరాజు 43వ వర్ధంతి సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.